గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 500 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం చర్యలు కూడా జరపలేదన్నారు. అసలైన లెక్కలతో బడ్జెట్ ప్రవేశపెట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 6 గ్యారెంటీలే కాకుండా అన్ని రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు విస్తీర్ణం అందించేలా సాగు నీటిపారుదలకు కేటాయింపులు చేశారు. విద్య, వైద్యం సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అన్ని గురుకులాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు భారీగా నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్షలు, అమరుల ఆశయాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన దిశగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు సాగుతామని శాసనసభ వేదికగా సర్కారు స్పష్టం చేసింది. నిస్సహాయకులకు సహాయం చేయడమే తమ విధానం, లక్ష్యమన్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 6 గ్యారంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అన్న ఆర్థిక మంత్రి 2,75,891 కోట్ల రూపాయలతో ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది మా ప్రభుత్వమని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. త్వరలో 15,000 మంది కానిస్టేబుల్ నియామకం పూర్తి చేసి త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. టీఎస్, పీఎస్పీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకాలకి 40 కోట్లు విడుదల చేస్తామన్నారు. గిగ్ వర్కర్లు సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు, విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు స్వంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, మంత్రివర్గంలో కూడా వారికి సముచిత స్థానం కల్పించిందని షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు. ఒకప్పుడు తెలంగాణకు టేలెంట్ అనే పదం ఒక శాపంలాగా దాపురించింది. ఈ జిల్లాలోంచే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు
శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినరో ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి తేలిండి అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని 2014 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం స్పష్టంగా. కాదు, ఇది మన హక్కు, మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి, ప్రాజెక్టుల పైన మనకు పెత్తనం ఉంటే ఎట్లా వస్తాయో చూడండి అని చెప్పి చూపించినాం. దాదాపు 17-18 పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు, ఎస్ఎల్బీసీ పైన కావచ్చు, రైతాంగం చివరి భూముల వరకు కూడా పండించుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది, దెబ్బతింటున్నాం. ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసిండ్రు, దానిపైన ఇంతవరకు సోయి లేదు, మాట్లాడడం లేదు. అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన 420 హామీల అమలుకు 57,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50,000 కోట్లపైన అవుతుందన్నారు. మరి రైతు బంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. ఫార్మాసిటీ, ట్రీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి దెబ్బతింటే రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రాజకీయ కారణాలతో అవకాశం రాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వలనే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బస్తీలకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి వివిధ బూతుల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలను వివరించి రాబోయే పార్లమెంటు ఎన్నికలకు దృష్టిలో పెట్టుకోవాలన్నారు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి. కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరూ కూడా వారి బూతుల్లో ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ కార్యక్రమాలను మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారు భాస్కర్, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, గంగాని శ్రీను, లక్ష్మీదాస్, వస్పరి వెంకటేష్, నరసింహ, బీజేవైఎం అధ్యక్షులు ఎర్రఫేం ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకం ప్రక్రియ ప్రారంభమైంది. అధికారుల వివరాలను నమోదు చేస్తున్నారు. సికింద్రాబాద్ మోహా మార్కెట్ డివిజన్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకం ప్రక్రియ ప్రారంభమైంది. పథకం కోసం కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సంబంధిత అధికారులు నమోదు చేస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. కొత్త వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరుగులు తీశారు హోండా షోరూం ఉద్యోగస్తులు. అదే భవనంలో బోరు వేస్తుండగా వైబ్రేషన్ రావడంతో తట్టుకోలేక కుప్పకూలింది భవనం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్ని సంవత్సరాలు నాటిది కావడంతో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనంను మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనేకం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రముఖ స్వీట్ షాప్ ఆగ్రా స్వీట్స్ కుటుంబంలో ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఆస్తులు యాజమాన్య మృతిలో మొదలైన గొడవ, ఆస్తి హక్కు విషయంలో బంధువులు పోలీస్ స్టేషన్కు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
ప్రముఖ స్వీట్ షాప్ ఆగ్రా స్వీట్స్ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్కి ఎక్కాయి. పంచాయతీలో అసలు యాజమాన్య వృత్తిలో గొడవ మొదలైంది. మేమే యజమానులమంటూ నగరంలోని కొన్ని షాప్స్ని స్వాధీనం చేసుకున్నారు. గుమస్తాలు ఒకరిపై ఒకరు మధురానగర్ పిఎస్లో ఫిర్యాదు చేసుకున్నారు. కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని భరత్ నగర్ కాలనీ ఎస్సీ నగర్లో డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు అందుకున్నారు. కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ హుటాహుటిన జలమండలి మేనేజర్ మిలీ ఎయిమ్స్తో కలిసి సమస్య తీవ్రతను పరిశీలించి కాలనీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. నెలకొన్న డ్రైనేజీ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. దీంతో కాలనీలోని సమస్యలను పరిశీలించేందుకే తాను అధికారంతో కలిసి పర్యటించినట్లు ఆయన వెల్లడించారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హయత్ నగర్ డిపో పోయే రహదారి పక్కన ఉన్న కృష్ణవేణి హాస్పిటల్ నుండి డిపోకి పోయి దారి హాస్పిటల్ యాజమాన్యం కొంతమేర దారి ఆక్రమించడం జరిగిందని జీహెచ్ఎంసీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దారిలో 2 బస్ డిపోలు, కోర్ట్ కాలేజీలు, 14 కాలనీలకు సంబంధించిన దారి ఉందన్నారు. అట్టి హాస్పిటల్ యాజమాన్యం రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రతినిత్యం ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం వారికి పిలిపించి చుట్టుపక్కల వారికి తగు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్ఎంసీ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన ప్రకాష్ రెడ్డి సంబంధించిన హాస్పిటల్ వారిని పిలిపించి వారిచే మాట్లాడి తగు న్యాయం చేస్తామని తెలిపారు. దానికి పలువురు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే విషయం గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ని కలిసి హాస్పిటల్ విషయం గురించి వివరించారు. దానికి వారు సానుకూలంగా స్పందించి అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకొని తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు నియామకాల్లో జీవో 46 వలన చాలా మంది నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎంకు వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ జిల్లాల జనాభా ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్నట్లు వివరించారు. కటప్ మార్కుల్లో తేడాతో హైదరాబాద్ ప్రాంతానికే ఎక్కువ ఉద్యోగాలు దక్కుతున్నట్లు వినతి పత్రంలో పొందుపరిచారు. ఈ అంశంపై అధ్యయనం చేసి వెంటనే రద్దుకు ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. సీఎంను కలిసిన వారితో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మకాన్ సింగ్, మేడిపల్లి సత్యం, కవం సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చూస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి పాల్పడిన అందరి భాగోతం బయటపెడతామని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావుల వేల కోట్ల దండుకొని దాచిపెట్టుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం 5,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని ఆరోపించారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారు వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హరీష్ రావు, కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టులని విమర్శించారు. బల్కా సుమన్ కి తెలివి లేదని అన్నారు. మరోసారి సుమన్ మాట్లాడితే డైరెక్ట్ గా వెళ్లి కొడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం టైంలో యూనివర్సిటీలో కొంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కొంతమందిని నువ్వే చంపి వాళ్ళ చేతిలో చిట్టీలు పెట్టి కేసీఆర్ దగ్గర మన్ననలు పొంది ఎమ్మెల్యే టికెట్ తీసుకొని, ఎంపీ టికెట్ తీసుకొని నువ్వు లీడర్ అయినవు అని నేను గతంలో ఒకసారి చెప్పింది సుమన్కి. సుమన్ తొందరపడగా బాబు పిల్లగాని నువ్వు నీకు రాజకీయాలలో ఓమాపడ తెలివైంది. అప్పుడంతా ఆ తెలంగాణ మూవ్మెంట్ కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత. షార్ట్ కట్ లీడర్ నువ్వు, తజుర్బా లేని లీడర్ నువ్వు ఇషారా చేసిన బయట కూడా తెలియలేవు. ఎందుకైనా తొందరపడుతూ పిల్లగానే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే రేవంత్ రెడ్డిని తిడితే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మా పెట్టి సార్ ఇప్పుడు చూపెడతాడు. ఇప్పుడు లేకనా
అంటే ఎటుపోతున్నాయి రాజకీయాలు వాస్తవం? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చింది కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్ గా మా మెట్టుసారి చైర్మన్ మా మెట్టుసారి కాంగ్రెస్ పార్టీ వర్కర్లు నాయకుడు ఈ రోజు ఇది ఎవరు చూపెడుతున్నాడు? కేసీఆర్ చూపెడుతున్నాడు, కేటీఆర్ చూపెడుతున్నాడు, హరీష్ రావు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. 6 గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎం ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమలు చేస్తుందన్నారు. ఫిర్జాదిగూడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజలు చేసుకుంటున్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన దరఖాస్తు స్వీకరణ కేంద్రంను తుంగతుర్తి రవి పరిశీలించారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ముదిరుగొండ రమేష్, పవన్ గౌడ్, నాగేష్, సురేందర్ రెడ్డి, వంకూరి రమేష్, సోమయ్య, దేవరాజ్, చందాపాషా, కరీం మరియు తదితరులు పాల్గొన్నారు. పథకం కింద మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగడం మహిళలకు, అలాగే ఈ గరీబ్ ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ నుంచి మా రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. లోక కళ్యాణం విశ్వశాంతి కోసం రామచంద్రమూర్తి, జయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జూలై 27 నుండి 31 వరకు శతకోటి గాయత్రి మంత్ర జప యజ్ఞం జరగనుంది. ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కాలనీలో ఈ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. అనంతరం రామచంద్రమూర్తి మాట్లాడారు. శతకోటి గాయత్రి మంత్ర జప యజ్ఞం, పూర్ణాహుతి, శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం కన్నుల పండుగగా జరగనుందని రామచంద్రమూర్తి తెలిపారు. మహిళలచే సామూహిక కుంకుమార్చనలను అందించే సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉంటాయని తెలిపారు. సరయూ నది తీరంలో సుమారు 1200 మందితో సామూహిక సంధ్యావందనం కూడా నిర్వహించబడుతుందని తెలియజేశారు. కులమత వర్ణ వివక్షత లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని కోరారు. కల్వకొండ చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయినటువంటి సనాతన ధర్మవారధి సంస్థ గత పుష్కర కాలంగా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఒక 3 సంవత్సరాలుగా లోక కళ్యాణం అనేటువంటి సంకల్పంతో ప్రపంచమంతా బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, అందులో మానవులు మాత్రమే కాకుండా పశుపక్షాదులు కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో శతకోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞానికి రూపకల్పన చేసింది. ఆ కార్యక్రమం పూర్తయి రేపు అయోధ్యలో జూలై నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు, ఆషాఢ బహుళ సప్తమి నుంచి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయోధ్యలో 5 రోజుల పాటు, దాంతోపాటుగా ప్యారలల్గా సమాంతరంగా సీతారామ కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రీరామ పట్టాభిషేకం, అలాగే అవబృత స్నానాలు కూడా సరయూ నదిలో జరుగుతాయి. ప్రతిరోజు కూడా శోభాయాత్ర ఉంటుంది. భక్తులందరూ హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, మహిళలందరూ లలితా సహస్రనామ పారాయణ, ఈ విధంగా ఆధ్యాత్మిక మహోత్సవాలు నిర్వహించాలనేటువంటి సంకల్పం చేశాం. దీని ద్వారా విశ్వంలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు ప్రేరేపణ పొంది తద్వారా భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి, పశుపక్షాదులకు ఆనందానుభూతులను మిగులుస్తాయనేటువంటి మన శాస్త్రవచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ చంద్రకళా వేదికపై కళా విపంచి సాంస్కృతిక సంస్థ వారు ప్రదర్శించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకాన్ని కార్పొరేటర్ మొద్దుల్ లచ్చిరెడ్డి వీక్షించడం జరిగింది. అనంతరం నాటక ప్రదర్శన చేసి నటనలకు గౌరవ కార్పొరేటర్ గారు 10,000 రూపాయలను బహుమతిగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పంపన వెంకటేశ్వర్లు, సిహెచ్విఆర్కే మూర్తి, దర్శకుడు జగదీష్, మంగపతిరావు, సత్యనారాయణ, శరత్, సుధీర్, రమేష్, కళా, చైతన్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హెయిర్ సెల్యూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుంగతుర్తి రవి, ప్రభాకర్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి హెయిర్ స్టైల్ను ప్రారంభించారు.
ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి 6వ వార్డులో ఆర్ఆర్ ట్రెండ్స్ సెల్యూన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి షాప్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ముదిగొండ రమేష్, సురేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పవన్ గౌడ్, బంగూరి రమేష్, సోమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. విద్యను కషాయీకరణం చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఫిబ్రవరి 25-26లో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య ఆడిటోరియంలో 2 రోజుల కాన్ఫరెన్స్ ఉందని తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థపై గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో జరిగిన అన్యాయాలపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకొని నివారించవచ్చు అని తెలిపారు. ఇదైతే ఫిబ్రవరి 25-26వ తేదీన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలిసి ఒక ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది నిర్వహించబోతున్నాం. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో మొత్తంగా కూడా ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ రాజ్యాంగ పీఠిక ఏదైతే విలువలు హామీ పడిందో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, సోషలిజం ఏవైతే విలువలు హామీ పడిందో ఆ విలువలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ వాటి స్థానంలో ఒక మతోన్మాద రాజకీయ పార్టీ వారి యొక్క భావజాలాన్ని ఈ దేశ ప్రజలపై బలంగా రుద్దుతూ ఈరోజు ఒక మనవాద విద్యా వ్యవస్థను మనపై అనివార్యంగా బలంగా ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరు మీద ఒక 66 పేజీల విధాన పత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధాన పత్రం అనేది ఒక పార్లమెంట్లో చర్చ లేదు. ఈరోజు భారతదేశంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, విద్యాలయాల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని కూలంకషంగా చర్చించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ని ఫిబ్రవరి అంటే ఈ నెల 25-26 తారీఖులలో బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము 2 రోజుల సెమినార్ నడిపిస్తానికి సిద్ధంగా నిర్ణయించాం. ఈ 2 రోజుల సెమినార్లలో విద్య విషయంలో వస్తున్న దుర్మార్గమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్పర్ట్స్ తోటి, యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ తోటి, అదేవిధంగా ఇది ఫిలసాఫికల్గా మాట్లాడగలిగే వాళ్ళందరితో కూడా 2 రోజుల సెమినార్లో మేము ఆ రోజు చర్చించదలుచుకున్నాం. అయితే ఇక్కడ విద్య ఈ విధంగా తయారు కావడానికి కారణం ఏమిటి చూస్తే, భారతదేశంలో ఇప్పుడు ఒక ఫాసిస్ట్ పాలన జరుగుతుంది గత 10 ఏళ్ల వరకు. ఈ ఫాసిస్ట్ పాలన యొక్క రిజల్ట్, వాళ్ళ ఎజెండా ఏమిటంటే విద్యని కాషాయీకరించాలి. దాని అర్థం ఏమిటంటే ఇప్పటికే